డిమాండ్ ఒకటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆటో సామాజిక భద్రత, ఆటో నగర్లు తదితర అనేకమైన అంశాలను మాకు 2023 ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. మేము ఆ హామీలను నమ్మినాం. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు ఆ హామీలను నమ్మి మేము 30 లక్షల ఓట్లు, మా ఆటోలో 30 లక్షల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కు ఓటేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతా ఉన్నది. ఆ హామీల పట్ల మాట్లాడతలేదు, హామీల పట్ల స్పష్టత లేదు. 33 రోజుల యాత్ర రోజు ప్రతిరోజు కూడా మేము అన్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా అడిగినాం. వారు ఇంతవరకు కూడా స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వందలాది మంది వచ్చిండ్రు. 10,000 మందితో జరగాల్సిన మీటింగ్ ఇది. ఈరోజు 10,000 మందితో జరగాల్సిన మీటింగ్ను అక్రమంగా జైళ్ళల్లో మా వాళ్ళని పెట్టింది, పోలీస్ స్టేషన్లో. రాష్ట్రం మొత్తం పోలీస్ స్టేషన్లలో చూడండి, మా ఆటో డ్రైవర్లు, మా నాయకులు, మా ఓనర్లు మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కళ్ళు కప్పి తప్పించుకొని వచ్చిన మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మేము కోరుతూ ఉన్నాం, మేము ఏదైతే మిమ్మల్ని అడిగినామో ఆటో సమస్యల మీద స్పందించాలి, లేదంటే ఇక్కడ నుంచి కదిలి వెళ్ళి పోయే ప్రసక్తే లేదు. ఆమరణ దీక్ష నిర్ణయం తీసుకున్నాం. ఆమరణ దీక్ష కంటిన్యూషన్ అవుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడేదాకా అది జరుగుతుంది. మిగతా జిల్లాల్లో మా నాయకులందరూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని ఏ రూపంలో తీసుకుంటారో అవి కొనసాగుతాయని స్పష్టం చేస్తారు.